ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి పోలిపాడ్యమి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అంటే ఏంటంటే పోలిపాడ్యమి ఏ రోజు జరుపుకోవాలి, నవంబర్ 21వ తేదీ శుక్రవారమా లేదా నవంబర్ 22వ తేదీ శనివారం రోజున, లేదా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరు ఈ పూజ చేయాలి, ఇంకా ఎక్కడ చేయాలి ఈ పోలిపాడ్యమి పూజ అనేది, ఈరోజు ఉపవాసం ఉండాలా, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఈరోజు కుదిరిన వాళ్ళు మరలా ఎప్పుడు పూజ చేసుకోవాలి, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం వెలిగించిన వాళ్ళు ఈరోజు వెలిగించవచ్చా, ఇంకా నీటిలో ఎన్ని దీపాలు వదలాలి, 31, 33, 35, ఇంకా గర్భవతులు ఈ పూజ అనేది చేసుకోవచ్చా అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఒకవేళ అరటి డొప్పలు దొరకపోతే ఈ పూజ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ముందుగా వచ్చే సందేహం అయితే ఈ పోలిపాడ్యమి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు జరుపుకోవాలి అంటే నవంబర్ 21వ తేదీయా నవంబర్ 22వ తేదీయా. మనకి పాడ్యమి తేదీ ప్రారంభం వచ్చి 2025 సంవత్సరము నవంబర్ 20వ తేదీ నుండి ప్రారంభమయ్యి 21వ తేదీ మధ్యాహ్నము 12 గంటల 35 నిమిషాల వరకు అయితే మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. మనం ఉదయం తిథి ప్రకారము పోలిపాడ్యమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున. కొంతమంది ఏంటంటే శుక్రవారం రోజున ఆడపిల్ల అంటే పోలి మన ఇంటి ఆడపిల్ల కదా, నీటిలో దీపాలు వదలకూడదు అని అయితే అంటారు. కానీ మన పెద్దవారు పండితులు చెప్తుంది ఏంటంటే పోలిపాడ్యమికి ఈ దీపాలు శుక్రవారం రోజున వదలడానికి సంబంధం లేదు, పాడ్యమి తిథి రోజున ఈ దీపాలు అనేది వదలాలి నీటిలో అని అయితే మన పెద్దవాళ్ళు పండితులు అనేది చెప్తున్నారు. కనుక పోలిపాడ్యమి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున. అయితే ఈ పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలి అంటే ఉదయం చేయాలా లేదా సాయంత్రం చేయాలా, ఏ సమయంలో చేయాలి, మనం ఈ పోలిపాడ్యమి పూజ అనేది మన నీటిలో దీపాలు అనేది ఆకాశంలో చుక్కలు ఉన్న సమయంలో అయితే వెలిగించాలండి. అంటే తెల్లవారుజామున 5 గంటల లోపు అయితే చేయాలి. ఒకవేళ మాకు 5 గంటల లోపు చేయడం కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం 6 లోపు అయితే మనం ఈ నీటిలో దీపాలు అనేది వదలాలి. మరి సాయంత్రం మేము ఈ పూజ ఉదయం కుదరదు, సాయంత్రం ఈ పూజ అయితే ఈ దీపాలు అయితే వెలిగించవచ్చు అంటే అలా చేయకూడదండి. మనం ఆకాశంలో చుక్కలు ఉన్న సమయంలోనే చేయాలి. అది ఉదయం వేళల్లోనే ఈ పోలిపాడ్యమి పూజ అయితే చేయాలి. అయితే ఈ పోలిపాడ్యమి పూజ ఎవరు చేయాలి, ఇంట్లో ప్రతి వారు చేయాలా అంటే అవసరం లేదండి. ఇంటి అంతటికి సంబంధించి ఒక్కరు చేస్తే చాలు ఈ పోలిపాడ్యమి పూజ. లేదు మేము ఇంట్లో వాళ్ళందరం చేస్తామనుకున్నప్పుడు అలాగైనా చేయొచ్చండి. అయితే ఈ పూజ ఎక్కడ చేయాలని అయితే సందేహం అయితే ఉంటుందండి. మామూలుగా అయితే మన పూర్వకాలంలో ఈ పూజ అనేది బావుల దగ్గర, నదుల దగ్గర, చెరువుల దగ్గర ఈ పూజ అయితే నిర్వహిస్తారు. ఇప్పుడున్న రోజుల్లో అలా చేయడం కుదరదు కాబట్టి మనం ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఏం చేయొచ్చండి, లేదా ఆరుబయట ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లోనే ఈ పూజ అయితే నిర్వహించవచ్చు. లేదా మన మిద్ది పైన అయితే మన డాబా ఉంటుంది కదండి, ఆ మిద్ది పైన ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చే సందేహం ఏంటంటే ఈ పోలిపాడ్యమి రోజున ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి. మనం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. మరొకటి సందేహం ఏంటంటే ఈ పోలిపాడ్యమి అనేది ఉదయమే అయిపోతుంది కదండి, ఆ తర్వాత మనం నాన్ వెజ్ తినవచ్చా అంటే తినకూడదండి ఈరోజు కూడా. ఎందుకంటే మనం పోలిపాడ్యమి పూజ అయితే చేసుకున్నాం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు మనం. ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినా చేయకపోయినా ఈ ఒక్కరోజు పూజ చేస్తే కార్తీక మాసం నెల మొత్తం చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది. అయితే ఈరోజు కుదిరిన వాళ్ళు మరలా ఎప్పుడు చేసుకోవాలి అని సందేహం అయితే ఉంటుందండి. చాలామందికి ఆడవారికి అడ్డంకుల వల్ల కొంతమందికి అయితే కుదరకపోవచ్చు ఈ పోలిపాడ్యమి పూజ చేసుకోవడం. మరలా ఎప్పుడు చేసుకోవాలంటే కుదిరితే ఈరోజే చేసుకోవాలండి. ఎందుకంటే మార్గశిర పాడ్యమి రోజునే ఈ పోలిపాడ్యమి పూజ అయితే నిర్వహించుకోవాలి. తర్వాత మళ్ళా వచ్చే సంవత్సరమే ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం ఎవరైతే వెలిగించుకోలేదో వాళ్ళు ఈరోజు వెలిగించవచ్చు అంటే వెలిగించవచ్చండి. 365 ఒత్తుల దీపం ఈరోజు ఖచ్చితంగా వెలిగించవచ్చు. అయితే ఇంకా నీటిలో ఎన్ని దీపాలు వదలాలి, మన
నెల మొత్తానికి సంబంధించి 31 అండి. 31 దీపాలైనా వదలవచ్చు, 33 అయినా వదలవచ్చు, లేదా 35 అయినా వదలవచ్చు. 33 ఎందుకంటే నెల మొత్తానికి సంబంధించి 31 గాను, మిగిలిన 2 వచ్చి గణపతి గాను, ఇలా 33 వద్దలైతే వదులుతారు. మరికొంతమంది 35 అయితే వదులుతారండి. 35 ఎందుకంటే నెల మొత్తానికి సంబంధించి 31 గాను, మిగిలిన 2 వచ్చి గణపతికి, మరొక 2 వచ్చి గంగాదేవికి గాను, మొత్తం 35 వత్తులైతే వదులుతారండి. ఇంకా మరొక సందేహం వచ్చి, గర్భవతులు ఈ పూజ అయితే ఈ నీటిలో దీపాలు అనేది వదలవచ్చా అంటే వదలవచ్చండి. 7 నెలల లోపు వాళ్ళైతే ఈ నీటిలో దీపాలు అనేది వదలవచ్చు. ఇంకా మరొక సందేహం ఏమిటి అంటే, ఈ అరటి డప్పల్లో దొరకపోతే ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి అంటే, ఒకవేళ మీకు అరటి డప్పల్లో దొరకలేదనుకోండి, మీరు కొబ్బరి చిప్పల్లో అయినా ఈ ఒత్తులు అనేది పెట్టుకొని దీపాలు అయితే వదలవచ్చు. లేదా తమలపాకులైనా పెట్టుకొని ఈ దీపాలైతే వదలవచ్చండి. నన్ను ఈరోజు వీడియోలో ఒకరైతే ఒక కమెంట్ చేశారండి, మీరు కార్తీక దామోదర్ని దేంతో చేసుకున్నారని. నేను ఇక్కడ కార్తీక దామోదర్ని ఈ కార్తీక దామోదర్ని మనం తులసి కోటలో మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టితో అయితే తెచ్చుకొని మనం కార్తీక దామోదర్ని అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తులసి కోట లేదనుకోండి, మీ దగ్గర ఉన్న పూల చెట్లు ఉంటాయి కదండి, వాటిలో నుండి అయినా కొంచెం మట్టిని తీసుకొని దాంతో అయినా చేసుకోవచ్చండి. లేదా మీరు మనం పుట్ట దగ్గర అయితే మట్టిని అయితే తెచ్చుకుంటాం కదండి, నాగుల చవితి రోజున ఇలాంటి పర్వదినాలప్పుడు ఆ మట్టితో అయినా మనం ఈ కార్తీక దామోదర్ని అయితే చేసుకోవచ్చు. ఈరోజు వడపప్పు చలిమిడి అనేది నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకవేళ మీకు అది చేసుకోవడం కుదరలేదనుకున్న వాళ్ళు మనం పళ్ళైనా నైవేద్యం అయితే సమర్పించవచ్చండి.